సింపుల్ చికెన్ ఫ్రై ఎలాగో చూద్దాం. చికెన్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మసాలాకి జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టొమాటో వేసుకొని కొంతసేపు మగ్గిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిదిప్పుకొని కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేగిన ఉల్లిపాయ, టమాటా దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుంటే మూత పెట్టుకోవాలి. 5 minutes మగ్గనిద్దాం. మగ్గిన దాంట్లో ఒక మసాలా రెడీ చేసుకుందాం. ధనియాలు, కొబ్బరి, జీడిపప్పు, జీలకర్ర మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఒకసారి చూసుకుందాం ఎలా ఉడికిందో చూద్దాం. వాటర్ ఏమి వేయలేదు ఫ్రెండ్స్, ఆ చికెన్లోని వాటరే సరిపోతుంది ఫ్రైకి. ఆల్రెడీ మగ్గిపోయింది, కొంచెం ఉడికింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. 5 minutes తర్వాత చూద్దాము. అది చికెన్లోని వాటర్ అంతా వచ్చేసింది. ఈ టైంలో కొంచెం కారం వేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద వేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ 5 minutes మూత పెట్టి ఒకసారి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలిందంటే చికెన్ ఉడికినట్టు. చికెన్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాగా మంచిగా ఈ ఫ్రై అయిన తర్వాత మొత్తం చికెన్ అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర, జీడిపప్పు, ఫ్రై కాబట్టి జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఫ్రై చేసుకొని ఒకసారి కలిదిప్పుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకా రెడీ అయిపోతుంది. డిష్ అవుట్ చేసుకోవడం. ఒకసారి కడాయి తిప్పుకొని మూత పెట్టుకొని 2 minutes ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇంకా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. మంచిగా నూనె పైకి తేలింది. ఇప్పుడు డిష్ అవుట్